హిందూ ధర్మంలో శక్తి స్వరూపిణి లేదా అమ్మవారు అంటే సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి అని అర్థం. ఆమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఈ విశ్వాన్ని నడిపించే చైతన్యం. శక్తి స్వరూపిణి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. 1. త్రిగుణ శక్తి. అమ్మవారు ప్రధానంగా 3 రూపాల్లో భక్తులకు జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. మహాకాళి తమస్సు, దుష్ట శిక్షణకు, ఆపదలను తొలగించడానికి ప్రతీక. భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుంది. మహాలక్ష్మి రజస్సు, సంపదకు, అష్టైశ్వర్యాలకు అధిదేవత. లోకాన్ని పోషించే శక్తి ఈమె. మహాసరస్వతి సత్వము, విద్యకు, బుద్ధికి, కళలకు మూలం. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది. 2. ప్రకృతి స్వరూపం. ప్రకృతిలో ఉండే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఇలా ప్రతి అణువులోనూ అమ్మవారి శక్తి ఉంటుందని నమ్ముతారు. అందుకే మనం భూమిని భూమాత అని, నదులను గంగమ్మ, కృష్ణమ్మ అని పిలుచుకుంటాం. 3. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ. లోకంలో అధర్మం పెరిగినప్పుడు అమ్మవారు వివిధ రూపాలు ధరిస్తుంది. మహిషాసురుణ్ణి చంపడానికి, దుర్గాదేవిగా చండముండులను సంహరించడానికి, కాళికాదేవిగా అవతరించి లోకాన్ని కాపాడుతుంది. మీరు దర్శించుకున్న రామేశ్వరం ఆలయంలో కూడా అమ్మవారు ఇలాంటి శక్తివంతమైన సింహవాహిని రూపంలోనే ఉన్నారు. 4. నవదుర్గలు, నవరాత్రులు. దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, ఇలా ఒక్కో రోజు ఒక్కో శక్తిని ఆరాధిస్తారు. 5. మాతృత్వం. శక్తి అంటే కేవలం ఆగ్రహం లేదా యుద్ధం మాత్రమే కాదు, ఆమె అందరినీ కాపాడే తల్లి, జగన్మాత. తన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే కరుణామయి. మీరు దర్శించుకున్న నాగిరెడ్డిపల్లి ఆలయంలో ఆ బంగారు వర్ణపు శోభతో అమ్మవారు భక్తులకు అభయాన్నిస్తూ కనిపిస్తారు. ఆమెను దర్శించుకోవడం వల్ల మనసులో ఉన్న ఆందోళనలు తొలగి ప్రశాంతత లభిస్తుంది.